బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీకు ఒకటి, ఒమర్ ఖలీద్ నిజంగానే నేరం చేశాడా, ఢిల్లీ అల్లర్లకు తాను బాధ్యుడు కాదు, తన సంబంధం లేదు అనేది ఒమర్ ఖలీద్ వాదన. ఆయన మానవ హక్కుల గురించి, బీజేపీ పాలన గురించి ప్రశ్నించాడు కనుక కక్షగట్టి ఆయనని ఢిల్లీ అల్లర్లలో ఇంప్లికేట్ చేశారన్నది ఆయన వాదన. లేదు, ఆయన ఉపన్యాసాల ద్వారా ఇతరత్ర ఢిల్లీ అల్లర్లకు ఆజ్యం పోసాడన్నది, ప్రణాళిక రచించి కూడా ఆయన అనేది బీజేపీ వాదన. నేను అది కోర్టులో ఉంది కనుక నేను జడ్జిమెంట్ ఏమి ఇవ్వడం లేదు. అది నిజంగానే ఉమర్ ఖలీద్ నేరానికి పాల్పడ్డా లేదా అన్నది ఒక ఇష్యూ. అది ఆ ఇష్యూ పైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కోర్టులో తేలాలి. కానీ ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఆయన అరెస్ట్ చేశారు, 5 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఛార్జ్ షీటే దాఖలు చేయలేదు. అంటే ఛార్జెసే ఫ్రేమ్ కాలే. ఛార్జెస్ ఫ్రేమ్ కాంది విచారణ మొదలు కాదు. విచారణే జరగంది, బెయిల్ ఎట్లా వస్తుంది, విడుదల ఎట్లా అవుతాడు? రేపు ఉదాహరణకు ఒక 10 ఏళ్ల పాటు ఆయన జైల్లో ఉంటాడు. అప్పటికి 10 ఏళ్ల తర్వాత విచారణ పూర్తి ఆయన నిర్దోషి అంటారు. ఆ 10 ఏళ్ల జీవితాన్ని ఎవరైనా తీసుకురాగలరా? అందువల్ల స్పీడీ ట్రయల్ అనేది ఒక కీలకమైన అంశం. కానీ స్పీడీ ట్రయల్ మన దేశంలో కేసుల సంఖ్య మనకు తెలుసు. ఇప్పుడు ఇందులో 700 విట్నెసెస్ ఉన్నారు, 700 సాక్షులు. ఇంతవరకు సాక్షుల విచారణ మొదలు కాలే, ఛార్జ్ షీట్ దాఖలు కాలే, 700 సాక్షులు ఉన్నారు. ఈ 700 సాక్షులు విచారించడం 10 ఏళ్ళు పడుతుంది. 15 ఏళ్ల తర్వాత విచారణ పూర్తయి ఢిల్లీ అల్లర్లో ఉమర్ ఖలీద్కు పాత్ర లేదు అన్నారనుకోండి, అప్పుడు ఆయనకు నిర్దోషిగా విడుదల చేస్తారు. అప్పుడు ఏంటి పరిస్థితి?